హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే ఆలూ కర్రీని కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆలూని పీల్ చేసుకొని పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఆలూ పీసెస్లో తగినన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. సాల్ట్ వేసుకోవాలి. ఆలూ బాయిల్డ్ అయ్యేలోపు మనం పేస్ట్ చేసుకుందాం. ఒక 10 గల్ల పచ్చిమిర్చి వేసుకోవాలి, అల్లం ముక్కలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆలు అయితే ఉడికిపోయాయండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసుకునే కర్రీకి 80% ఉడికితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ హీట్ అయిపోయింది. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఆలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆలు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈ కర్రీలో. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలూ కర్రీని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశానండి. ఈ కర్రీ మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.